అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరువడై మరుతూరులో గోవిందపురంలో శ్రీ శ్రీ విఠల రుక్మిణి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ విఠల మహారాజా ప్రసిద్ధి నామ సంకీర్తన సమ్రాట్ శ్రీ అనంతరామ దీక్షిత మనవరు నిర్మించారు. శ్రీ విఠల మహారాజ్ భారతదేశం అంతటా తన నామ సంకీర్తనల సమయంలో సేకరించిన విరాళాల ద్వారా ఈ గొప్ప నిర్మాణాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో పాండురంగ స్వామి అలాగే రుక్మిణీ మాత చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఈ దేవాలయంకి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సింది గోశాల అండి. ఈ గోశాలలో 250 నుంచి 300 దాకా గోవులు ఉన్నాయి. ఇక్కడ గోవులను చక్కగా సంరక్షిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ గోశాలని చూడండి. ఒకే చోట 250 నుంచి 300 గోవులు చూడటం నాకైతే భలే అనిపించింది. అంతేకాకుండా కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చండి. మనం గడ్డి కొని చక్కగా పెట్టచ్చు. అంతేకాకుండా గో సంరక్షణ కోసం ఆర్థికంగా మనం సహాయం కూడా చేయొచ్చు. ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయి చూడండి మీరే. ఇన్ని గోవుల్ని సంరక్షించడం మాటలు కాదు కదండి, చాలా కష్టంతో కూడుకున్నది. చూశారు కదండి శ్రీ శ్రీ విఠల రుక్మిణి దేవాలయం గురించి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.